అందరికీ నమస్తే అండి. సినీ హీరో మేబీ ముందు జనరేషను ప్లస్ ఇప్పుడు కూడా మంచు మోహన్ బాబు గారు ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా మనోజ్ అండ్ విష్ణు వాళ్ళు కూడా హీరోలుగానే ఉన్నారు. సో వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఉన్నాయి. శ్రీ విద్యానికేతన్ అది మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. దాని చైర్మన్ మోహన్ బాబు గారే. అలాగే విష్ణుకు కూడా స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ అని ఉన్నాయి. సో కార్పొరేట్ తరహా విద్య అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు చెప్పడానికి మోహన్ బాబు గారు కానీ వాళ్ళు కానీ చెప్పడానికి శ్రీ విద్యానికేతనం ప్లస్ ఈ స్కూల్స్ అన్నీ కూడా మేము డిసిప్లిన్ నేర్పిస్తాము, కులాలకి మతాలకి అతీతంగా మేము ఎడ్యుకేషన్ ఇస్తాము, నామినల్ చాలా సాధారణ ఫీజులు తీసుకుంటాము, డిసిప్లిన్ ఇవన్నీ కూడా బయటికి చెప్పడానికి చెప్తుంటారు. ఖచ్చితంగా ఎవరైనా అలాగే చెప్పుకుంటారులే, మేము అలా చేయము ఇలా చేయమని చెప్పరుగా, మేము అన్నీ చేస్తాం, ఎవరు మంచాలు చెప్పుకుంటారు. అందులోకి వీళ్ళు కొంచెం ఎక్కువ చెప్తారు. సో అది అందరికి అలవాటు. సో అంటే డబ్బా కొట్టుకోవడం ఎక్కువ, పచ్చిగా చెప్పుకోవాలంటే మళ్ళీ అలా అంటే ఫీల్ అవుతారు. సరే అది పక్కన పెడితే నిన్న ఈ ఒక ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. శ్రీ విద్యానికేతన్కి సంబంధించి పేరెంట్స్ కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆ పేరెంట్స్ కమిటీ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా లోకేష్ గారికి వెళ్ళింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి అక్కడ శ్రీ విద్యానికేతన్ తాలూకా పేరెంట్స్ కమిటీ అందరూ ఒక కంప్లైంట్ ఇచ్చారు. అలాగే వాళ్ళ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా అన్ని మీడియాలకు రిలీజ్ చేశారు. దాని సారాంశం ఏంటంటే ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు శ్రీ విద్యానికేతన్లో. అలాగే ఫుడ్ ఖచ్చితంగా స్కూల్లోనే తినాలి, కాలేజీలోనే తినాలి అనే షరతులు విధిస్తున్నారు. ఆప్షనల్ మేము తింటే బయట తింటాం. అలాగే టీచింగ్ క్వాలిటీ కూడా బాగోట్లేదు, సరిగ్గా ఉండట్లేదు. సో ఇలా రకరకాల ఆరోపణలతో కూడిన ఒక పెద్ద కంప్లైంట్ని ఆ పేరెంట్స్ అందరూ కూడా ఇచ్చారు. సో దాంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే మోహన్ బాబు స్కూల్స్ ఇలా ఆరోపణలు రావడం ఏంటని చెప్పి మీడియా అందరూ ఫోకస్ పెట్టారు. సో నేను ఏంటి అసలు ఇష్యూ ఏంటి తెలుసుకుందామని లోకల్లో మనకు తెలిసిన వాళ్ళని చాలామందిని అడిగాను. పొద్దునుంచి కూడా చాలామందిని అడిగా. ఆ చంద్రగిరి నియోజకవర్గం, అలాగే తిరుపతి రూరల్ ఆ సరౌండింగ్స్లో ఉన్న చాలామంది రకరకాల సర్కిల్స్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే స్కూల్ దగ్గర అయితే ఏమీ హడావిడి జరగలేదు, స్కూల్ దగ్గర ఎటువంటి గొడవ జరగలేదు. అలాగే ఫీజులు కూడా ఇతర చోట్ల ఎంత ఉంటాయో వీళ్ళ దగ్గర ఒక 5% ఎక్కువ ఉంటాయి. అంటే వేరే కాలేజీలో వేరే స్కూల్లో ఇదే లెవెల్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే బోధనా పద్ధతులు ఉన్న స్కూల్లో ₹1,00,000 ఉందనుకోండి, వీళ్ళ దగ్గర ఒక 5% ఎక్కువ ఉంటుంది. అట్లా మరీ ఎక్కువ కాదు, అలాగని తక్కువ కూడా కాదు. ఏదో వీళ్ళు సేవ కోసం పెట్టారని చెప్పడానికి కూడా లేదు. ఇతర కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా వసూలు చేస్తాయో వీళ్ళు కూడా అలాగే వసూలు చేస్తారు. అయితే అక్కడ పేరెంట్స్లో ఒకేసారి ఆ రియాక్షన్ రావడానికి కారణం ఏంటంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. స్కూల్కి ఎవరైనా వెళ్తే రెస్పాన్సిబిలిటీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అలాగే స్టూడెంట్స్ పట్ల లోపల స్టాఫ్ కూడా అంత పాజిటివ్గా బిహేవ్ చేయరు. ప్లస్ పిల్లలకి అక్కడ మొబైల్ ఎలో చేయకపోవడం వలన కొన్ని ఇబ్బందులు రావడం. అంటే మొబైల్ ఎలో చేయరు. ఎలా ఎలో చేస్తారు? మొబైల్స్ అన్నీ కూడా బయట ఒక డెస్క్లో వేసేస్తారు, లాకర్ రూమ్లో పెట్టేస్తారు, లోపలికి తీసుకెళ్ళరు. సో ఇలా కొంతమంది పేరెంట్స్ పనిగట్టుకొని ప్రచారం చేశారు. కొంతమంది పేరెంట్స్ నిజంగానే బాధితులుగా ఉన్నారు. దీని మీద ఆ ఎడ్యుకేషనల్ సంస్థ కానీ ఆ చైర్మన్ మోహన్ బాబు గారు కానీ ఎటువంటి ఏమీ స్పందించలేదు, ఏమీ కూడా ఖండించలేదు. దాని మీద అసలు రెస్పాండ్ అవ్వలేదు. సో ఓన్లీ పేరెంట్స్ తరపున మాత్రమే కొంతమంది మీడియాతో మాట్లాడి దాన్ని బజారుకు లాగారు, ఇష్యూని బజారుకు లాగారు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీ విద్యానికేతన్ అనేది సేవా సంస్థ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఫీజులు ఎక్కువే వసూలు చేస్తున్నారు. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగానే ఫీజులు ఉన్నాయి. అలాగని బాగా ఎక్కువ కాదు, ఉంటే ఈక్వల్ లేదా ఒక 5% ఎక్కువ ఉన్నాయంట. అలాగే ఈ పేరెంట్స్ అందరూ కూడా స్కూల్ దగ్గర ఏమీ గొడవ చేయలేదు. కేవలం విజయవాడలో మాత్రమే ఆ డిపార్ట్మెంట్ హెడ్కి ఒక వినతిపత్రం, అలాగే ఆ డిపార్ట్మెంట్ మంత్రి లోకేష్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. స్కూల్ దగ్గర వీళ్ళు వెళ్తే బౌన్సర్లు దాడి చేయడము అటువంటిది ఏమీ లేదు. అలాగే కొంత డిసిప్లిన్ తప్పిపోవడము, ఫుడ్ క్వాలిటీ బాగోకపోవడము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వీటన్నింటినీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు అంత సీరియస్గా తీసుకోవాల్సినవి కాదు అని లోకల్ నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే లోకల్లో పరిస్థితులు ఏమంత లేవు, మేబీ ఇక్కడ ఇంటర్నల్గా ఏదైనా రాజకీయం జరుగుతుందేమో,
సో అంటే పేరెంట్స్ చెప్తున్నంత బీభత్సంగా, అంత యాంటీగా, అంత నెగిటివ్గా అక్కడ నుంచి మనకు ఫీడ్బ్యాక్ అయితే రాలేదు. ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని స్కూల్స్‌లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఫీజులు ఎక్కువని, ఫుడ్ క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదని, టీచింగ్ సరిగ్గా బాగోట్లేదని, అన్ని చోట్ల ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఇదేమీ ప్రత్యేకం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మోహన్ బాబు స్కూలు అనేసరికి కొంచెం ఏదో డిఫరెంట్‌గా ఉంటదేమో అని ఆలోచిస్తారు. యాక్చువల్‌గా ఒకప్పుడు శ్రీ విద్యానికేతన్‌కి మంచి పేరు ఉండేది. బోధన బావుంటది, టీచింగ్ బావుంటది. ద మెథడ్ ఆఫ్ టీచింగ్ కూడా వాళ్ళు భిన్నంగా ఫాలో అవుతారని ఉండేది. కానీ ఇప్పుడు ఆ మంచి పేరు కూడా లేదు. సో అది ఆ విద్యా సంస్థలకు ఒక రకంగా నష్టం.